నమస్కారం ప్రజలారా. మా ఫ్రెండ్ గడికి జాబ్ వచ్చిందని వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. సరే ఎక్కడ దాకా వచ్చాడో అని కాల్ చేసి కనుక్కుందాం అంటే వాడు ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఏమైందా అనే టెన్షన్ తో మేము కూడా చర్లపల్లి స్టార్ట్ అయిపోయి మా కర్మ బాగోలేదు అనుకుంటా భయ ఈ గార్బేజ్ లారీ కూడా ఇప్పుడే వచ్చేసింది. అమ్మయ్య లారీ వెళ్ళిపోయిందనే టైంలో వీడు మళ్ళీ పెట్రోల్ బంక్ కు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎందుకురా తర్వాత కొట్టిద్దాం ట్రైన్ వచ్చేస్తుందేమో అంటే ఇప్పుడు ఏడాగిపోతే తెలియదురా అన్న. మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీలో చిల్లర రాజకీయాలు. ఇంక సర్లే అని పెట్రోల్ కొట్టించేసి బయలుదేరిపోయాం. ఇదే ఈసీఎల్ సర్కిల్. ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. ఈడెవడో అడ్డం వచ్చి అసలు తప్పుకోవట్లేదు. తప్పుకోరా బాబు, అసలే అర్జెంట్ అంటే నువ్వు అక్కడ. ఇంకా బయలుదేరిపోయిన తర్వాత ఇంకెక్కడ నాన్ స్టాప్ అనుకునేసరికి ఇక్కడ సిగ్నల్ పడిపోయింది. ఆ సిగ్నల్ దగ్గర ఇక్కడ రాముల వారి ఫోటో చూసి దర్శనం తీసుకుని ఈ సిగ్నల్ దాటిన తర్వాత మన చర్లపల్లి రైల్వే స్టేషన్ దారి దగ్గరకు అయితే వచ్చేసాం. అలా రైల్వే స్టేషన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. వేర్ ఈజ్ మై ట్రైన్ లో వెతికితే మా ఫ్రెండ్ గాడు 5వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర దిగాడని తెలిసింది. ఎందుకంటే మేము దవదో అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళే టైం కింద లగేజ్ పక్కన పెట్టుంది. ఎవరిదా అని చూసి మా ఫ్రెండ్ గారు ఇవన్నీ మీయేనారా లేకపోతే ఊళ్ళో వాళ్ళందరే పట్టుకొచ్చావా అని అడిగితే వాడు కామెడీగా నాయరా అని చెప్పి ఆ లగేజ్ అయితే కింద మీద పడి బయటకి అయితే తీసుకొచ్చేసాం. ఈ లగేజ్ అంతా మీ ఎఫ్యూర్ షిఫ్ట్ చేయడానికి మా ఫ్రెండ్ గారు యాప్ లో వెహికల్ ఎత్తుకుతున్నాడు. యాప్ లో అయితే 1200 ఉంది, బయట అయితే 1000 కే వస్తా అన్నాడు. ఆటో వెహికల్ లో లగేజ్ సర్దేసి మా ఫ్రెండ్ గారి ఫ్యామిలీతో సహా వెహికల్ లో ఎక్కించి పంపించేసాం. మొత్తం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ గారు మా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అని చెప్పాడు. అప్పుడు నేను వాడుతూ ఈ మాట అన్నాను, తినడానికి తాగడానికి ఎవరైనా వస్తారా, బాధలో ఉన్నప్పుడు వస్తారు చూడు, వాడే అసలైన ఫ్రెండ్. అలా మా ఫ్రెండ్ గారి ఫ్యామిలీని సక్సెస్ఫుల్ గా ఇంటికి పంపించేసి మేము కూడా ఇంటికి చేరుకున్నాం. ఓకే బాయ్ మచ్చా. చప్పట్లు కొట్టాలి మీరు.